మోకాలు మార్పిడి ఆపరేషన్ అనేది కేవలం మూడో దశ ఆఖరిలో కానీ నాలుగో దశ మొదట్లో ఆర్థరైటిస్లో కానీ చేయటం అనేది జరుగుతుంది. ఇది కరెక్ట్. కొంచెం అంటే మనం బ్యాడ్ ఇండికేషన్స్కి కానీ అంటే త్వరగా చేయించేసుకున్నా సరే దాని యొక్క ఫలితం మనం ఎంజాయ్ చేయలేమండి. ఎందుకంటే మనకి జనరల్ రూల్ ఏంటంటే మనం ఎంత నెగిటివ్ ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో ఆ తర్వాత అంత పాజిటివ్ ఎమోషన్ అనేది మనకి ఉంటుంది. రైట్. సో మనం చెప్పే ఇండికేషన్స్ కూడా పేషెంట్స్కి ఈ గ్రేడ్ 3 గ్రేడ్ 4లో వచ్చినా సరే మోకాల్ ఆర్థరైటిస్తో వచ్చినా సరే ఒక 6 months ట్రై చేయండి, ఇబ్బంది పడద్దు, ఈ లోపల కొంచెం మందులు వాడదాము, లేదంటే ఎక్సర్సైజెస్ చేద్దాం, కొంచెం వెయిట్ తగ్గండి అని చెప్పి వాళ్ళని కౌన్సిల్ చేస్తాం. అంటే మ్యాక్సిమం సర్జరీ అవాయిడ్ చేద్దామని ఏ డాక్టర్ కన్నా ఉంటుందండి. రైట్. అంటే వీ డోంట్ వాంట్ టు ఫోర్స్ సర్జరీ ఆన్ టు పేషెంట్స్. బట్ స్టిల్ అప్పటికి కాని పక్షంలో పేషెంట్సే వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడుగుతారండి. అప్పుడు రిజల్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మేడం. డాక్టర్ చెప్పిన దానికన్నా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి అడిగి చేయించుకుంటే ఆ బాధ వాళ్ళకి తెలిసినప్పుడు డెఫినెట్లీ అది రిజల్ట్ చాలా బాగుంటుంది. మీది బ్రాంచ్ ఇప్పుడు ఓన్లీ గుంటూరులోనే ఉందండి, లేకపోతే హైదరాబాద్లో కూడా ఏదైనా ఉందా? లేదు మేడం, గుంటూరులోనే మేడం. ఓన్లీ గుంటూరులోనే, మాది కొత్తపేటలో హాస్పిటల్. అయితే ఇప్పుడు అటు సైడ్ విజయవాడ గుంటూరు సైడ్ అటు సైడ్ వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ వరకు పరిగెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఎప్పుడూ మానేశారండి. అంతేనా? స్టేట్ విడిపోయింది మేడం. స్టేట్ విడిపోయిన పేషెంట్స్ విడిపోయారా అని? లేదు మేడం, బంధనాలు ఇంకా కలిసే ఉంటాయి. మనం అందరం తెలుగు మాట్లాడే జనమే కాబట్టి కరెక్ట్ వీఆర్ ఆల్వేస్ రిలేటెడ్. నిజం. కానీ చాలా మంచి హాస్పిటల్స్ వచ్చాయి టు బి ఫ్రాంక్. ఏపీ సైడ్ కూడా చాలా స్టాండర్డ్స్ ఉన్నవి, టెక్నాలజీ వైజ్ చాలా రిఫార్మ్స్ జరిగినవి. ఇంతవరకు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు పెద్ద హాస్పిటల్స్. అది యాక్చువల్లీ శుభసూచకం అండి. అంటే ఇట్స్ ఏ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్ దట్ వి ఆర్ మేకింగ్. నిజం. ఎందుకంటే మొత్తం ఆంధ్ర పాపులేషన్కి హైదరాబాద్ ఒక్కటే క్యాటర్ చేయలేరు. అబ్సల్యూట్లీ. సో ఎక్కడికక్కడ మనకి డెవలప్మెంట్ టెక్నాలజీ అంతా పెరుగుతూ ఉంటే ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. అవును. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనండి, సోషల్ మీడియా అడిక్షన్ అనండి, ఫోన్లు అడిక్షన్ అనండి, నెక్ పెయిన్తో బాధపడే వాళ్ళు 90% పైగానే అనిపిస్తుంది. మీరు ఎక్కువ మందిని చూసే ఎలాంటి పేషెంట్స్ ఎక్కువ చూస్తున్నారు? నెక్ పెయిన్ అసలు ఎందువల్ల వస్తుంది? మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి? మీరు చెప్పిన దానికి ఏంటంటే ఒక గూగుల్లో కూడా కొడితే వస్తుందండి, టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. అంటే ఏంటంటే పద్దాకలి ఫోన్ ఇట్లా చూడటం, ఒకటే పొజిషన్లో చూడటం, లేదంటే ల్యాప్టాప్లో వర్క్ చేసుకోవటం. ఇది ఏంటంటే ఆ ఒకటే పొజిషన్లో స్టక్ అయిపోతాం, దానివల్ల నెక్ పెయిన్ అనేది వస్తుందండి. సో మెయిన్ రీజన్ ఇదే మేడం. ఎందుకంటే ఒకటే పొజిషన్లో స్టక్ అయిపోయేటప్పుడు మజిల్స్లో సర్క్యులేషన్ అంతా దెబ్బతింటాం, మజిల్స్ ఒక రకమైన కంట్రాక్షన్ స్పాజంకి గురవుతాయి. సో అక్కడ మొదలవుతుంది ఈ నెక్ పెయిన్ అనేది. దీంతోపాటు స్ట్రెస్, అనవసరమైన మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా మనకి నెక్ పెయిన్కి దారితీస్తాయండి. కాకపోతే వీళ్ళందరికీ ఎటువంటి సర్జరీలు అవసరం లేదు, జస్ట్ కొంచెం సింపుల్ టిప్స్ ఇస్తూ ఉంటాం. కొంచెం ఎంతసేపు చూసినా సరే ఓ 10 నిమిషాల కన్నా తల తిప్పండి, కొంచెం పొజిషన్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ సాఫ్ట్వేర్ వర్క్ చేసుకుంటున్నారనుకోండి, మన ఐ లెవెల్లోనే ఆ స్క్రీన్ ఉండేటట్టు చూసుకోండి. 20 minutesకి ఒకసారి పోస్చర్ చేంజ్ చేసుకోవటం, కొంచెం నెక్ ఎక్సర్సైజ్ చేసుకోవటం. దోస్ ఆర్ ద సింపుల్ టిప్స్ దట్ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ నాకు కూడా ఈ మధ్య లెగమెంట్ టేర్ అయింది. లెగమెంట్ అనేది జనరల్గా బోన్ అందరికీ తెలుసు, మజిల్ అందరికీ తెలుసు. ఈ లెగమెంట్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు టేర్ అవుతుంది, దానివల్ల నిజంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? కొంతమంది సర్జరీ వరకు వెళ్ళిన సందర్భాలు కూడా నేను చూసాను. ఇన్ఫాక్ట్ నేను కూడా ఒక పేషెంట్నే, కూడా లెగమెంట్ టేర్ అయింది. ఎక్కడ? మోకాలు. ఓ మై గాడ్. ఓకే. ఈ లెగమెంట్ అంటే తెలుగులో అండి స్నాయువు అంటాం, అంటే బంధనం. అంటే ఏంటంటే మనం ఒక జాయింట్ స్టేబుల్గా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. ఇలా ఈ 2 జాయింట్లు ఇలా ఉన్నాయనుకోండి, ఈ ఎముకోటి ఈ ఎముకోటి, ఈ స్థిరంగా ఉండాలి అని అంటే మనకి బంధనాలు ఉండాలి. ఈ జాయింట్ని బోన్ని కలిపేందుకు. ఇప్పుడు ఉదాహరణకి పై స్లాబ్ కింద స్లాబ్ మీద నిలబడాలంటే కనీసం 4 పిల్లర్లు వేయాలి కదా మనం. 4 పిల్లర్లు ఎలా కావాలో ఇది కూడా ఒక జాయింట్ అనే స్టేబుల్గా ఉండడానికి 4 లెగమెంట్స్ ఉంటాయండి. జనరల్లీ మేము చూసేది ఏంటంటే మోకాల్లో ఏసిఎల్ లెగమెంట్ టేర్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్లీ ఏంటంటే స్పోర్ట్స్ క్రీడలు ఎక్కువ ఆడే వాళ్ళకి, క్రికెట్ ప్లేయర్లు బోల్డ్ మందికి, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, ధోని గారు, ఇలాగ అందరూ. బట్ ఏంటంటే సర్జరీస్ అనేవి కొంతమందిగా పడే అవకాశం ఉంటుంది వాళ్ళ యొక్క హై యాక్టివిటీ బట్టి.
అండ్ సర్జరీస్ అనేవి కూడా ఇప్పుడు ఏంటంటే కెమెరా ద్వారా చేస్తున్నారు, కీ హోల్ సర్జరీస్. దాని ద్వారా ఏంటంటే రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే లిగమెంట్ కట్ అయిపోయిన తర్వాత అవును, ఇది ఇటు వెళ్ళిపోయి అయిపోతుందండి. ఎలా మళ్ళీ దగ్గర తీసుకొస్తారు దాన్ని అసలు? అది జనరల్లీ మనం మళ్ళీ దాన్ని దగ్గర తీసుకురావడం అనేది ఉండదండి. వీల్ పుట్ ఏ న్యూ లెగమెంట్. ఈజ్ ఇట్? యా, అంటే మనకి జనరల్లీ బాడీలో ఏంటంటే లెగమెంట్స్కి బ్లడ్ సప్లై, రక్త ప్రసారం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకసారి కట్ అయితే అది మళ్ళీ హీల్ అవ్వటం అనేది చాలా తక్కువ మందిలో చూస్తాం. సో జనరల్ మనం తీసుకునే డిసిషన్ ఏంటంటే లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ అండి. అంటే వేరే దగ్గర నుంచి కొన్ని కండరాలు చివరి భాగంలో ఉండే టెండాన్స్ అంటామండి, సన్నగా ఉంటాయి, వాటిని ఎక్స్ట్రా ఉంటాయి మనకు కొన్ని. అవి మనకు మోకాలు చుట్టూ కూడా ఉంటాయి, మడం కీలు చుట్టూ కూడా ఉంటాయి. వాటిని చిన్న చిన్న ఇన్సిషన్స్తో అవి తీసుకుని మనం ఆ లెగమెంట్స్ ప్లేస్లో వాటిని పెట్టడం జరుగుతుంది. రైట్. సో మళ్ళీ వాళ్ళకి ఆపరేషన్కి ముందు స్థితి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. 100% రికవరీ బాగుంటుందండి. రైట్. కానీ ఇప్పుడు చాలామంది పిఆర్పీస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉన్నారు. దీనివల్ల మీకు రికవరీ చాలా వరకు ఉంటుందని చెప్తారు. కానీ పేషెంట్ని అడిగితే కొద్ది రోజులు బాగానే ఉందండి, మళ్ళీ నార్మల్ అయిపోయిందని చెప్తుంటారు వాళ్ళు. సో పిఆర్పీస్ రియలీ హౌ ఇట్ వర్క్స్ అంటే ఏం చెప్తారు సార్? హౌ ఇట్ వర్క్స్ అంటే పిఆర్పీ అంటే మనకి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. అవును. ఇది మనం మీనింగ్ చూసామనుకోండి మేడం, మన బ్లడ్లో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్. ఈ ప్లేట్లెట్స్లో మ్యాజిక్ పవర్ ఉంటుందండి, అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే మనం ఆ ప్లేట్లెట్స్ కనుక ఎక్కడైనా ఎక్కించామనుకోండి, అంటే వాతం ఉన్న చోట కానీ లేదంటే ఏదైనా దెబ్బ తగిలిన చోట కానీ మనం ఆ ప్లేట్లెట్స్ నుంచి వచ్చే గ్రోత్ ఫ్యాక్టర్స్, ఆ హీలింగ్ ప్రోటీన్స్ అంటామండి, ఆ హీలింగ్ ప్రోటీన్స్ వల్ల అక్కడ జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ప్రిన్సిపల్. కాకపోతే ఇదేదో సర్వరోగ నివారణి లేకపోతే దివ్య ఔషధం లాగా అన్ని జబ్బులకి పనిచేయదండి. అంటే అన్ని స్టేజుల్లోనూ పనిచేయదు. దీనికి స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. కొన్ని టెండినోపతీస్ అంటాం, అంటే మనం ఇందాక అనుకున్నట్టు కొన్ని లెగమెంట్ ఇంజరీస్లో సగం కట్ అయ్యి మిగతాది ఉంది అని అనుకున్నా, లేదంటే ఒక్కొక్కసారి కొన్ని కండరాలు చిక్కబట్టేసినప్పుడు టెండినోపతీస్ అంటాము. మోకాలు అరుగుదలకు కూడా ఈ మధ్యకాలంలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, కొంతమంది గ్రేడ్ 3 వాళ్ళకి ఉపయోగపడుతుందండి. అందరికీ ఇది ఏదో మనం ఉపయోగపడుతుంది. స్పెసిఫిక్ ఇండికేషన్స్లో ఇట్ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. ఏపీలో కనుకప్పుడు ఫైలేరియా బోధకాలు అనేది అక్కడ ఉన్న దోమల వల్ల చాలా ఎక్కువ ఉండేది యాక్చువల్గా. అయితే రాను రాను మరి మన మనుషుల్లో ఇమ్యూనిటీ పెరిగిందా లేకపోతే దోమల నిర్మూలించారనేది మనకు తెలియదు. కానీ ఎక్కువగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు బోన్ ఇష్యూస్ ఎలా మారుతూ వచ్చాయి, మనిషిలో బోన్లో మార్పులు ఎలా మారుతూ వచ్చాయి, ఎక్కువ ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నారు ఇప్పుడు? అంటే నేను పీజీ స్టార్ట్ చేసి అప్పటి నుంచి కూడా ఇట్స్ ఆల్మోస్ట్ 20 years అండి. రైట్. సో 20 years జర్నీలో నేను గమనించింది ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవటం. నా ప్రాక్టీస్ కొత్తల్లో ఒక 50-60 years వాళ్ళకి చూసేవాడిని. అసలు ఒక లాస్ట్ 5 to 10 yearsగా అయితే 30-40 years జనాలు కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఇదొక సిగ్నిఫికెంట్ మార్పు. దాని తర్వాత ఈ కోవిడ్ తర్వాత సిగ్నిఫికెంట్గా నేను చూసింది ఏంటంటే ఈ హిప్ పెయిన్. అవునండి. ఏవియన్ సమస్య. అంటే ఒకప్పుడు ఈ ఏవియన్ అంటే రక్త ప్రసారం తగ్గటం అనేది హిప్ జాయింట్లో ఉన్న బాల్కి ఎప్పుడో నెలకు ఒక 3-4 పేషెంట్లు చూసేవాళ్ళం. ఇప్పుడు రోజు కనీసం 3-4 చూస్తున్నాం. సో ఇది కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ అని అనుకోవచ్చా మనం? ఎందుకంటే చాలా మంది డాక్టర్లు క్లెయిమ్ చేస్తున్నారు దీన్ని. యాక్చువల్లీ మీరు చెప్పినట్టే చాలా మంది సర్జన్లు కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తున్నాం అనేది చాలా మంది చెప్పారు. ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల వేరే రకమైన బాడీ ఎఫెక్ట్స్ వచ్చాయి, అది వేరు. ఇప్పుడు నేను చెప్తున్న సమస్య ఈ రక్త ప్రసారం తగ్గటం, ఈ ఏవియన్ సమస్య అంతా కూడా ఏంటంటే మనకి కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ అనేవి వాడటం జరిగిందండి. కరెక్ట్. అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్స్ వాడకపోతే చాలా డ్యామేజ్ ఎక్కువ జరిగేది అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యింది చాలా మంది. అసలు 30-40 year కుర్రోళ్ళు కానీ ఎంతమంది కూడా ఐసీయూలో ఉండి స్టెరాయిడ్స్ వల్ల బయటపడ్డారు. ఈవెన్ నేనన్నా అంతేనండి. ఒక ఉదాహరణ, నన్ను ఐసీయూలో పెట్టారు, స్టెరాయిడ్స్ ఇవ్వటం వల్ల మేము బయటకు వచ్చాం. ఇంకా మ్యాజిక్గా ఏం జరగలే. కాకపోతే కొంతమంది పాపులేషన్లో ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ వల్ల వాళ్ళ రక్తంలో కొంత కొవ్వు శాతం అంటే లైపిడ్స్ అంటామండి, అది పెరిగి రక్తనాళాలు పరిమాణంలో చుట్టుపక్కల అది చేరటం జరిగింది. దానివల్ల ఏంటంటే రక్త ప్రసారం అనేది కొన్ని
అవయవాలకు తగ్గింది. అందులో ఈ తొంటి ఎముకలో ఉన్న బాల్ ఫెమరల్ హెడ్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా జరిగింది. ఈ పేషెంట్లు చాలా మందిని చూస్తున్నాం ఈ ఏవియన్ సమస్యతోనండి. అది స్టెరాయిడ్స్ ప్లేడ్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అన్నమాట. అంటే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు కదా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు మీరు లోపల రాడ్ వేసే అవకాశం ఉంటుంది? హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఆ బాల్ వరకేనా, లేకపోతే ఎంత విరిగిందో దాన్ని బట్టి మీరు ఆ రాడ్ వేయడం అనేది జరుగుతూ ఉంటుందా సార్? హిప్ జాయింట్ బాల్ రీప్లేస్మెంట్ అంటే జనరల్లీ ఇప్పుడు ఈ హిప్ ఏవియన్లకి చేస్తున్నామండి. అంటే ఆ హిప్ జాయింట్ లో ఉన్న బాల్ పైన సాకెట్ ఉంటుంది మేడం. సాకెట్ లో ఒక మెటల్ సాకెట్ అనేది మెల్లి బిగించడం జరుగుతుంది. దాని లోపల ఒక ప్లాస్టిక్ పెడతాము. మళ్ళీ ఇటువైపు ఫేమర్ అంటే తొడ ఎముక బయటకు వచ్చినప్పటికి ఏంటంటే ఆ తొడ ఎముక బాల్, ఆ బాల్ ఎక్కడో అక్కడ కూర్చోబెట్టాలి కదా. సో దాన్ని పునాది తీసుకోవడానికి స్టెమ్ అంటాం, కాడ, అది తొడ ఎముకలోకి బిగిస్తాం. రైట్. సో అది ఎముక యొక్క పటుత్వం బట్టి అది ఎంత మనం ఇప్పుడు ఒకవేళ ఎముక బాగా గుల్లబారిపోయి పెళుసుబారిపోయింది అనుకోండి, వాళ్ళకి పునాది ఎక్కువ వేయాలి. సో కాడ పెద్దది ఉంటుంది. అది ఎముక బలంగా ఉందని అనుకుంటే ఆ స్టెమ్ అనేది చిన్నగా ఉంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. కానీ వన్స్ హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత దాని మీద మళ్ళీ బోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదండి. అది ఎప్పటికీ రాడ్ అలా ఉంచేసుకోవచ్చా, లేకపోతే మళ్ళీ దాన్ని తీసేయాల్సిన అవసరం కూడా ఉంటుందా? లేదండి, ఇది ఆర్టిఫిషియల్ గా మనం హిప్ జాయింట్ ని సృష్టిస్తున్నాం. సో ఏంటంటే ఇది తీసే రకం కాదు. అది ఉన్నంత కాలం కూడా మనం హ్యాపీగా మళ్ళీ ఒక 25 to 30 years దాని లైఫ్ ఉన్నంత వరకు కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. సో దాని మీద బోన్ ఫామ్ అయినా మనం టెన్షన్ ఉండాల్సిన పని లేదా? ఫామ్ అవ్వాలి, దాని చుట్టూ బోన్ ఫామ్ అయితేనే ఓకే, దానికి సేఫ్టీ. దాని సేఫ్టీ, అది కదలకుండా పట్టుకుంటది. రైట్. అది కానీ నేను మరి అది తీసేయాలట, అందుకని పైన ఫామ్ అయిన బోన్ అంతా కూడా మళ్ళీ దాన్ని స్కేల్ చేశారని విన్నాను. అది ఎప్పుడు చేస్తారు? అవి జనరల్లీ ప్లేట్స్ కానీ రాడ్స్ కానీ వేస్తామండి. ఎముకలు ఇరిగినప్పుడు ఓకే ప్లేట్స్ రాడ్స్ వేసినప్పుడు ఒక 2-3 years తర్వాత దాని పని అయిపోయిన తర్వాత ఇలా ఎప్పుడన్నా బోన్ ఫామ్ అయిపోతుంది, మనం ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే అప్పుడు తీసేయాల్సి వస్తుంది. అది ఎముక ఇరిగిన తర్వాత మనం రాడ్స్ ప్లేట్స్ వేస్తే వాటిని మాత్రమే మనం తీస్తాం. ఇలా జాయింట్ రీప్లేస్మెంట్, మోకాలు మార్పిడి కానీ డిపెండ్స్ కేస్ టు కేస్. హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ అయితే వాటిని ముట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదండి. రైట్. బోన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే కాల్షియం D3 అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తారు. దీనికి బాదం ఎక్కువ తినడానికి కొంతమంది, పాలు ఎక్కువ తాగడానికి కొంతమంది, మటన్ తింటేనే మీకు బోన్ మీకు బోన్ విరిగిపోతే మీకు మటన్ సూప్ తాగేయండి మీకు తొందరగా హీల్ అయిపోతుంది అంటారు. ఇవన్నీ మిత్సేనా? ఇందులో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటి? అసలు మిత్ ఏమి కాదండి. నిజంగానే మన కాల్షియం అనేది టాబ్లెట్స్ రూపంలో కాకుండా డైట్ రూపంలో తీసుకోవడం అనేది అందరికీ అడ్వైస్ చేస్తా. ఇది మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO స్టాండర్డ్స్ ప్రకారం ఏ మనిషి అన్నా సరే, అది లేడీస్ అయినా జెంట్స్ అయినా, రోజుకి 1200 milligrams ఆఫ్ కాల్షియం అనేది కంపల్సరీగా వాళ్ళకు ఉండాలి. సో అది డైటరీ రిక్వైర్మెంట్, డైలీ డైటరీ రిక్వైర్మెంట్. అది ఫుడ్ ద్వారా వెళ్తేనే సేఫ్. ఇందులో అసలు ఎటువంటి సంకోచం లేదు. సో ఆ ఫుడ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేది పాలు, పెరుగు, తర్వాత రాగి సంకటి, జొన్న, బ్రౌన్ రైస్, తర్వాత ఫ్రూట్స్ లో జాంకాయ. అసలు ఫుల్ రోజు జాంకాయ. మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న ఫ్రూట్స్ తింటారు కదా సార్, మీరు జామకాయ చెప్పారు చాలా సింపుల్ గా. యాక్చువల్లీ అదేనండి. అంటే జామకాయ, గోవా అనేది చాలా అండర్ వాల్యూడ్ ఫ్రూట్. అవును, ఎందుకంటే మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, జామకాయ చెప్పారంటే అని. అవును, ఎందుకంటే రోజుకొక యాపిల్ తినేయండి అని చాలా ఏళ్ళ నుంచి డాక్టర్ మీరు దూరంగా ఉండొచ్చిన యాపిల్ ని బాగా ప్రమోట్ చేశారు. జామకాయని ఎవరు ప్రమోట్ చేయలే. మనకేమో తెలుగు వాళ్ళకి చాలా చక్కగా ఎవరి దొడ్లో వాళ్ళకి పండుతూ ఉండే అందుబాటులో ఉండేది నేరేడు పండు ఒకటి, జామకాయ ఒకటి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఒకటి, ఒక గ్రీన్ కలర్ది, దాని పేరు, దానికి ఒక టేస్ట్ పాడు ఏమీ ఉండదు, ఇంపోర్ట్ చేసుకుంటారు ఆ ఫ్రూట్ ని, అవకాడో. అది అద్భుతంగా ఉందండి, మీరు తినేసేయాలి అసలు అంటున్నారు, ఇందులో ప్రోటీన్ బాగా ఉంటుందండి అని. అలాగా మనకి దొరికే ఫ్రూట్స్కి ఏదో అంటారు చూడండి, మన దొడ్లో వైద్యం, పెరటి వైద్యం ఇంటికి పనికిరాదని అలా అయిపోయింది మన పరిస్థితి. సో ప్లీజ్ టెల్ us అబౌట్ జామకాయ. జామకాయ అసలుకి అది పవర్ హౌస్ ఆఫ్ విటమిన్స్ అండి చెప్పాలంటే. అండ్ మనం చిన్నప్పుడు కూడా చదువుకుంటూ ఉంటాం కదా మేడం, కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో అంటాం. కరెక్ట్. బట్ నా ఉద్దేశం ప్రకారం కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని అంటే హెల్త్ ప్రకారంగా జామకాయనండి. ఎందుకంటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ A, విటమిన్ C, అసలు
చాలా వృద్ధిగా అందులో ఉంటాయి, అంటే హయ్యెస్ట్ అందులో ఉంటాయి. సో రోజు ఒక జాంకాయ తింటే కనుక నేను చెప్పిన ఈ పోషక తత్వాల లోపాలు అనేవి ఉండవు. అద్భుతం. సంకోచమే లేదు ఇందులో. ఇందులో కూడా మళ్ళీ జనాల్లో ఒకటి ఉంది, పండిన జామకాయ తినాలా దోరగా ఉన్న తినచ్చా, పండిన తింటే ఏంటి దోరగా తింటే ఏంటి, దీన్ని ఎలా చెప్తారు? పండింది తింటే కొంచెం షుగర్ లెవెల్స్ పెరుగుతాయండి. ఓకే. అది కొంత స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి. సో మరీ గట్టిగా ఉంటే నాలుగు పళ్ళు కూడా ఉండవు కాబట్టి ఊరుకోండి సార్. ఈవెన్ ఐ హ్యావ్ కేరిష్ టు. తమ్ముడే ఉన్నది. మా వైఫ్ ఇప్పటికీ చెప్తుంది నాకు, నువ్వు జాంకాయ మా ఆవిడ బయటికి వెళ్ళి కొనటానికి వెళ్తే కొంచెం పండిన జాంకాయలు తీసుకొస్తుంది, ఎందుకంటే నేను తినలేనని చెప్పి. ఐ హ్యావ్ కేరిష్ టు. పళ్ళు వీక్గా ఉంటాయని. రైట్. సో ఏదో ఒక రూపంలో ఫ్రూట్స్ వెళ్తే చాలండి. కరెక్ట్. అంటే మరీ మనం కోడిగుడ్డు మీద ఏకలు పెక్కకుండా అవును జాంకాయని తింటే చాలు.